వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లెహెంగా పైన బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే మీకు లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ లాగా హోల్ అయితే ఇచ్చేసినాను. అదే విధంగా కిందకి వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అంతకంటే ముందు మీకు వైట్ కలర్ది ఫ్రాక్ లాగా కనబడుతుంది కదా, ఇది ఫ్రాక్ ప్లస్ లెహెంగా లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి లైనింగ్. ఇప్పుడు మనం లెహంగా పైన బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఓపెన్ పార్ట్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం. అందుకోసం ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందకి ఎక్కువ తక్కువ ఉన్నందుకు ఒక లైన్ తీసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు బొద్దు సైడ్ అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఎందుకోసం అంటే మనకి కరెక్ట్గా అయితే రాదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఒక లైన్ అయితే తీసేసుకుందాం. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన లెహంగా పైన బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి 12 ఇంచులు. అందులో మనం పైన 8 ఇంచులు తీసేసుకొని కింద 4 ఇంచులు అనేది కుచ్చు కోసం అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మనం పైన బాడీ కోసం 8 ఇంచులకి మార్క్ చేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి 8 ఇంచులకి ఒక మార్కింగ్, ఆ తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే మనకి పైన కుట్టు కోసం. ఇదిగోండి 8.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా 8.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అంటే 20 ఇంచులు అయితే ఉంది. ఫుల్ నడుము కొలత 20 ఇంచులు. ఇప్పుడు ఈ 20 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 5 ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ 5 ఇంచుల నడుము కొలత. అదేవిధంగా దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేస్తున్నాం. ఎందుకోసము అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. సో చిన్న పాప 2 ఇయర్స్ పాప కాబట్టి నడుము కొలత ఎంత ఉంటుందో చెస్ట్ కొలత కూడా సేమ్ అంతే ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మనం లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పిల్లలు అనే వాళ్ళు తొందరగా పెరుగుతారు కాబట్టి సైడ్కి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఈ పాపకి ఫుల్ షోల్డర్ అంటే ఒక భుజం దగ్గర నుండి ఇంకొక భుజం వరకు ఎంత ఉంది అంటే 9 ఇంచులు ఉంది. 9 ఇంచుల సగం ఎంత, 4.5 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని సేమ్ అదే 4.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా కిందికి లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనం బ్లౌజెస్కి మాత్రం చంకడౌన్ 6 ఇంచులు, 5.5, 6.5 అట్లా తీసుకుంటాం కదా. మా చిన్నపిల్లలకి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత మ్యాచ్ కావాలి అని. సేమ్ అదే మెథడ్లో చిన్న పాప కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 4 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం. ఈ 4 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయిన తర్వాత ఈ మూల దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే జారిపేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది ఒకసారి చూసేసుకోండి. 5.5 ఇంచులు అంటే మొత్తం చంక కొలత ఎంత వచ్చినట్టు 11 ఇంచులు. కానీ మనకు కావాల్సిన చంక కొలత మాత్రం 9.5 ఇంచులు. మనం మార్కింగ్ చేసినప్పుడు 11 ఇంచులు వచ్చింది. సో అప్పుడు ఎంత చూడండి, 9.5, 11 అంటే 1.5 ఇంచు లూజ్ అయితే వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పైకి జరిపేసుకొని మళ్ళీ మూలకి రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. సో 5 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత, 10 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత, 9.5. సో పర్ఫెక్ట్ కావాలి అంటే ఈ లైన్ ఇంకొంచెం పైకి జరుపుకొని ఇంకొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి. కానీ నేను ఇక్కడ 10 ఇంచులకి పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే చిన్న పాపకి కొంచెం లూజ్ ఉంటే బెటర్ కదా, అందుకోసం నేను ఇక్కడ వరకు అయితే తీసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకుంటున్నా, ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం, 4.5. ఇందులో నేను నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు తీసేసుకుంటున్నాను. చూడండి, నెక్ కోసం 2 ఇంచులు. ఇప్పుడు 2 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క డీప్ వచ్చేసి 5.5 ఇంచులకి 5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. సో నేనైతే అందాల కొద్దే కట్ చేసేస్తున్నాను. చూడండి 5 ఇంచులకి అయితే మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి.
ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైనుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో జస్ట్ ఇలా బోర్డ్ షేప్లో మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత కిందికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మన ఇష్టం ఉన్న షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని నేను ఇక్కడ రాంబస్ షేప్ అయితే ఇస్తున్నాను. ఎందుకోసం అంటే నెక్కి లేస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం ఇక్కడ రాంబస్ షేప్ అయితే ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముందు భాగం కోసం సేమ్ ఇదే ప్లేస్లో కట్ చేస్తాను చూడండి. ఎందుకోసం అంటే చిన్న పాపకి ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ క్రాస్ అనేది ఏం లేదు కదా, జస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, ఈ లైన్ అనేది ఎందుకు డ్రా చేసేసుకున్నాం, ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీ కోసం డ్రా చేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ హుక్స్ కాజా పట్టీ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఇంతకుముందు నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాం మనం, 1/4 ఇంచులు. సేమ్ ఇక్కడ కూడా 1/4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. 1/4 ఇంచులకి మార్క్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి నేను 1/3 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా 1/3 ఇంచులు ఇలా కలిపేసుకోండి. స్క్వేర్ బాక్స్ తీసేసుకొని ఈ ప్లేస్లో బోర్డ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మనం బ్యాక్ సైడ్ డీప్ ఇచ్చేసినాం కదా, ఫ్రంట్ సైడ్ పైకి పెట్టేసుకోండి. బోర్డ్ షేప్లో వచ్చేస్తుంది మీకు. బ్లౌజ్ యొక్క షోల్డర్స్ కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. అదేవిధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత కుట్టు కోసం 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్ ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ 3.5 ఇంచులు ఎందుకోసం అంటే ఈ 3.5 ఇంచులు వచ్చేసి కుట్టు కోసం. ఇప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకి హ్యాండ్ యొక్క పొడవు నోట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క పొడవు ఎంత కావాలి అంటే 2.5 ఇంచుల పొడవు అయితే కావాలి. హ్యాండ్ యొక్క పొడవు 2.5. ఇక్కడ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలో. ఇంతకుముందు మనం మార్క్ చేసేసుకున్నప్పుడు చంక కొలత ఎంత, 10 ఇంచులు. అంటే ఒక సైడ్ 5 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు సేమ్ అదే 5 ఇంచులు తీసేసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే మనకి జాయింట్ అయితే పడుతుంది కాబట్టి సెపరేట్గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, సింగిల్ హ్యాండ్స్ కట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసేసుకున్న ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి మనకి కుచ్చుల చేతులు కాబట్టి ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం. ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఈ 5 ఇంచులు ఎందుకోసం అంటే ఈ 5 ఇంచుల వరకు మనము కుచ్చులు అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి నాకు 2.5 ఇంచులు అయితే కావాలి. సో హ్యాండ్ యొక్క పొడుగు 2.5. ఇంతకుముందు మన చంక కొలత ఎంత అనుకున్నాం, ఇంతకుముందు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా. ఈ వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు మన చంక కొలత ఎంత చెక్ చేసేసుకున్నాం ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా చూసేసుకుంటే ఎంత వచ్చింది మనకి, 5 ఇంచులు. సేమ్ అదే 5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 5 ఇంచులు, ఇక్కడ డౌన్ అయితే ఇట్లా జస్ట్ కిందికి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే చిన్న పాప కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి జస్ట్ ఇలా కర్వ్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు మరి ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఏ విధంగా కలిపేసుకోవాలి అని అంటే ఇక్కడికి పైకి ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇదిగోండి, పైకి 2 ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్ అనేది ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి కుచ్చు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా ఈ ప్లేస్లో పెట్టేసుకొని సేమ్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకొని ఈ ప్లేస్లో కచ్ మార్కులు అయితే పెట్టేసుకుంటే సేమ్ ఈ ప్లేస్లో కుచ్చులు అయితే పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద 4 ఇంచెస్ కావాలి అన్నాను కదా, ఆ 4 ఇంచెస్కి లైనింగ్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్తోని పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక పక్కకు పెట్టేసుకోండి. క్లాత్ అయితే వేస్ట్ కాకుండా సైడ్కి చూసేసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవద్దు.
ఇప్పుడు ఈ విధంగా మనకి వెనకాల భాగం ముందు భాగం కట్ చేసేసుకున్న తర్వాత కింద మనము 4 ఇంచెస్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నేను 5.5 ఇంచులకు అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ పైన కుట్టు కోసం కింద కూడా ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, అప్పుడు మనకి 4 ఇంచులకి సరిపోతుంది. అందుకోసం 5.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి కుచ్చులు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోండి. ఇలాంటివి నేను 4 లేయర్స్ అయితే తీసేసుకున్నాను. 4 లేయర్స్ తీసేసుకుంటే మీకు కుచ్చులు అనేవి ఎంత దగ్గరకు వచ్చినాయో కనిపించినాయి కదా. సేమ్ అదే విధంగా అయితే నేను 4 లేయర్స్ తీసేసుకొని స్టిచ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం నెక్ కోసం వచ్చేసి ఇప్పుడు మనం ఇది ఏ మెథడ్లో కట్ చేసేసుకున్నాం, బోట్ నెక్ షేప్లో కట్ చేసేసుకున్నాం కదా. పైన బోట్ నెక్ కింద రాంబాస్ అయితే పెట్టేసినాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. ఫస్ట్ లైనింగ్ సేమ్ యాజ్ టీస్గా అయితే కట్ చేసేసుకోండి. లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసేస్తున్నాను. మీకైతే తెలుసు కదా, మనకి ఎలాంటి మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మనకి మిషన్లో 2 సెట్టింగ్స్ వేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన వీడియోలో అయితే పోస్ట్ చేసినాను, చూడండి. ఇంకొకటి ఏంటి అంటే కార్నర్ దగ్గర షేప్ సరిగ్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్టే కచ్ మార్కులు అనేవి పెడుతున్నాను. దేనికి, థ్రెడ్ పైపింగ్ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దానికి కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా మూల దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇలా కచ్ మార్క్ తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపండి. ఆ తర్వాత క్లాత్ అనేది టర్న్ చేసేసుకోండి. అప్పుడు మీకు కావాల్సిన షేప్ అనేది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం కంప్లీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి రాంబర్ షేప్ చూపించినాను కదా. ఈ థ్రెడ్ పైపింగ్ మీకు వేయడం వస్తే మీరు ఎలాంటి డిజైన్కైనా మీరు థ్రెడ్ పైపింగ్ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో వేసేసుకోవచ్చు. అదే కాకుండా మీ దగ్గర ఉన్న ఎలాంటి మిషన్ అయినా పర్వాలేదు, మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో ఉన్న ఒక వీడియో అయితే చూసేసేయండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం బోట్ నెక్ షేప్ ఇచ్చేసినాం కదా, సేమ్ బోట్ నెక్ షేప్లో మనం స్టిచ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాం. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఏదైతే బ్లౌజ్ పైన సైడ్ కనబడుతుందో అటు సైడే మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. అదేంటి అక్క అనుకుంటున్నారా, నో ప్రాబ్లం, మనం రివర్స్ తీస్తాం కదా, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఖర్చు అనేది కనబడదు. సో అందుకోసం మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన సైడ్ ఏదైతే కనబడుతుందో అటు సైడ్కి మాత్రమే మనం లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చెప్పాల్సిన ఎక్కువ పాయింట్స్ అయితే ఏమి ఉండలేదు, పాయింట్స్ అయితే నేను యాడ్ చేస్తాను, మీరైతే క్లియర్గా చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీ అందరికీ తెలుసు కదా, గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని అయితే ఉంటుంది. మీరు ఏమైనా అవసరం అనుకుంటే ఫొటోస్ షేర్ చేయండి, మ్యాక్స్ ట్రై చేస్తాను మీరు పంపించిన ఫొటోస్ చూపించడానికి. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రం కట్ చేయాలి, ఎక్స్ట్రా కట్ చేయొద్దు. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు తీసేసుకోకపోతే మీకు షేప్ అనేది సరిగ్గా రాదు. కచ్ మార్కులు తీసేసుకుంటేనే మీకు మూలాలు అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతాయి. ఒకవేళ మూల దగ్గర పర్ఫెక్ట్గా రాకపోతే పెన్ను, పెన్సిల్ లాంటివి ఏమైనా తీసేసుకొని కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి వీలైతే ఐరన్ అయితే చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇది స్టిచ్ వేసేటప్పుడు ముడతలు అనేవి రాకుండా కొంచెం క్లియర్గా ఇలా మనం ఫింగర్స్తోని, హ్యాండ్ యొక్క ఫింగర్స్తోని ఇలా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రౌండ్ షేప్ దగ్గర కూడా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. మీకు నేను కట్టింగ్లో చూపించినప్పుడు నెక్ అనేది తక్కువ ఉంది కానీ ఇక్కడ సరిపోతుంది అంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో. ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నేనైతే కొంచెం లేస్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ని కొంచెం హెవీ చేయడానికి. ఇప్పుడు ఈ విధంగా లేస్ అనేది జాయిన్ చేసుకోండి. మీకు అవసరం ఉంటే జాయిన్ చేయండి, లేదు అనుకుంటే నార్మల్గా మీరైతే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తారు కదా, థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ నేనైతే ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసేసుకున్నాను. మనకి రైట్ సైడ్లో హుక్స్ పట్టీ ఉంటుంది కదా, హుక్స్ పట్టీ అనేది లోపల సైడ్ ఉంటుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని ఇలా రివర్స్ దింపేసుకొని నేను చూడండి ఎలా చేస్తున్నాను, డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని అంటే మనకి హుక్స్ పట్టీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ కాజా పట్టీ అయితే స్టిచ్ చేద్దాం. కాజా పట్టీ మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి. చాలామంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకుంటారు. ఒకటే తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి క్లాత్ అనేది తొందరగా పిక్కలకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి తీసేసుకోవాలి. ఈ విధంగా రెండు కలిపి తీసేసుకొని నేను స్టిచ్ చేసినట్టుగా మీరు చూడండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసే క్లాత్ అనేది ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే కుట్టు వేసేసినామో అక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం లావుగా అనిపిస్తుంది అనేసి ఒక స్టిచ్ అయితే వేసేసినాను. ఇలా పైన ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే కార్నర్లో వేసేసుకోండి. మనం ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడి వరకు స్టిచ్ ఉండాలి. ఆ తర్వాత పావించి డిఫరెన్స్తోని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో హుక్స్ కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. హుక్స్ కాజా పట్టీ అనేది రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెనకాల భాగంలో అదేవిధంగా ముందు భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సో డాట్స్ ఎక్కడ స్టిచ్ చేసుకుంటాం, షోల్డర్ని కరెక్ట్గా మధ్యలో కనుక్కొని నెక్ సైడ్ కొంచెం జారిపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్లో అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చిన్న పాప కదా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకుందాం. చూడండి హ్యాండ్స్ కోసం ఇక్కడ మనం ఆల్రెడీ కచ్ మార్కులు అయితే కనబడుతున్నాయి కదా, అవైతే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అంతకంటే ముందు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ముడతలు అనేవి రాకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి. సో ఇక్కడ కచ్ మార్కులు ఉన్నాయి కదా, కచ్ మార్కులు అనేవి లైనింగ్కి కనబడుతున్నాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ కనబడతలేవు కదా అనేసి మళ్ళీ ఒక కచ్ మార్కులు అయితే తీసేసుకున్నాను అంతే. ఇంతకుముందు మనం కటింగ్లో తీసుకున్న ప్లేస్లో మాత్రమే. సో ఇక్కడ రెండు కచ్ మార్కులు కనబడతాయి కదా కింద, ఆ రెండు కచ్ మార్కుల మధ్యలో మనం ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఈ కుచ్చు యొక్క సైజ్ అనేది పావించ్ డిస్టెన్స్తో తీసేసుకోండి. హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండాలి, పావించ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకే. సో పైన కూడా మనకి కచ్ మార్కులు అయితే ఉన్నాయి కదా, ఇంతకుముందే నేను కటింగ్లో చూపించినాను కదా, సేమ్ అదే ప్లేస్లో కుచ్చులు అయితే పెట్టేసుకోండి. సో కింద పైన మనం కుచ్చులు అయితే పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఏమన్నా అనీవన్ ఉంటే కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రాబ్లం కాకుండా స్టిచ్ చేసుకుంటేనే బెస్ట్. ఆ తర్వాత కింద మనం పట్టీలాగా స్టిచ్ చేసుకోండి. నేను పింక్ కలర్ అయితే తీసేసుకున్నాను. పింక్ కలర్ ఎందుకో మంచి అనిపించింది. యాక్చువల్గా నేను తర్వాత అనుకున్నాను, స్టిచ్ చేసినప్పుడు ఏర్పడలేదు, తర్వాత అనిపించింది నెక్ కూడా పింక్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకా చాలా నీట్గా ఉండేదేమో అని తర్వాత అనిపించింది. సో అందుకే నాకు కొంచెం ప్లెయిన్ అనిపించింది అని ఫ్రంట్ పార్ట్లో ఫ్లవర్స్ కూడా యాడ్ చేసినాను. సో కింద పట్టీ అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని రివర్స్ దింపేసుకొని పైన సైడ్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను దారం అయితే ఏం చేంజ్ చేయలేదు, గ్రీన్ కలర్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకోసం అని అంటే మళ్ళీ మనం పైన లేస్ అయితే యాడ్ చేస్తాం కదా, అందుకోసం వచ్చేసి సేమ్ యాస్టీస్కి అయితే స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం హ్యాండ్కి ఇలా కొంచెం లావుగా స్టిచ్ చేసుకోవాలి. కింది సైడ్ చూడండి మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా చూసేసుకోండి. కరెక్ట్గానే ఉంది కదా. సో చిన్న పాప కాబట్టి కొంచెం ఎక్కువ తీసేసుకున్నాం కదా, కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళకి మాత్రం అలా కట్ చేయకండి. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కిందకి లేస్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం హ్యాండ్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ వచ్చేసి మనము బాడీ పార్ట్కి స్టిచ్ వేసేసుకోండి. బాడీ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా. కరెక్ట్గా మిడిల్ పార్ట్ నుండి షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకొని వెనకాల సైడ్ ముందు సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అక్కయ్య హ్యాండ్కి మనం లోతు తీసుకుంటాం కదా, చిన్న పాపకి లోతు తీయాలా వద్దా అంటే పెద్ద అవసరం ఏం లేదు, తీసుకున్నా తప్పలేదు, తీయకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ రాదు. సో నేనైతే స్టిచ్ చేసిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, మనకి లోతు అనేది తీయకపోయినా ఎలాంటి ప్రాబ్లం రాదు చిన్న పాపకి. ఓకే. సో ఖచ్చితంగా తీస్తాం అక్క అంటే తీసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తీస్తే మాత్రం కొంచెమే తీయండి, పావించి తీసేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్లాట్ ఉంటుంది కదా. సో అందుకోసం మనకి తీయాల్సిన అవసరం అయితే లేదు అని నా ఒపీనియన్. కొంచెం తీస్తే ఒక పావించి తీయండి, ఎక్కువ మాత్రం తీయకండి. ఓకేనా. సో ఇదే విధంగా రెండు చేతులు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. రెండు చేతులు స్టిచ్ వేసేసుకున్న తర్వాత
బాడీకి జాయిన్ చేసేసుకోండి. బాడీకి జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? కింద కుచ్చులు పెట్టాలి అనుకుంటున్నారా? సో ఎగ్జాక్ట్లీ మనం కిందనే కుచ్చులు పెట్టేసుకోండి. కాకపోతే ఫస్టే మనకి సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత మొత్తం కుచ్చులు ఒకేసారి రౌండ్గా జాయిన్ చేసేసుకోవచ్చు. రౌండ్గా జాయిన్ చేసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పిల్లలకి లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకోవాలి అంటే ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం నేనేం చేస్తున్నాను అనేది మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, పైన కొంచెం డిఫరెన్స్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని కరెక్ట్గా మిడిల్ వచ్చేసి భుజం పైన పెట్టేసుకోండి. భుజం పైన పెట్టేసుకొని కచ్ మార్క్ అనేది భుజం పైన పెట్టేసుకొని ఫస్ట్ వెనకాల సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏది కూడా హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగకుండా జస్ట్ నార్మల్గా స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కరెక్ట్గా మధ్యలోకి చూసేసుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను. సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలో మీ అందరికీ తెలుసు. స్ట్రైట్ సైడ్ ఇక్కడ లైన్ కనబడుతుంది కదా, ఇదే మన ఫిట్టింగ్ లైన్. దీనిపైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది వచ్చేసి నేను బయటికి యూఎస్కి పంపించాలి, లేదు అనుకున్నా కూడా చిన్నపిల్లలకి మళ్ళీ వాళ్ళ దగ్గర మిషన్స్ అయితే ఉండవు కదా ప్రతి ఒక్కరి దగ్గర. సో కుట్టించుకున్న తర్వాత వాళ్ళు లూజ్ చేసుకోవాలి అంటే ప్రాబ్లం అవుతుంది ఇలా స్టిచ్ వేసుకుంటే. మన ఇంట్లో అయ్యి లేదు అంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ మళ్ళీ ఎంతైనా ఓపెన్ చేసి ఇవ్వాలి అంటే ఇబ్బంది అనే అనిపిస్తుంది కదా. సో కాకపోతే ఫినిషింగ్ అనేది ఈ మెథడ్ అనేది నీట్గా ఉంటుంది. ఎలా కింది వరకు స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మనం కింద కుచ్చులు అనేవి ఉన్నాయి కదా మొత్తం ఒకటేసారి జాయిన్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు జాయిన్ చేసేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కాకపోతే నేను దీన్ని మళ్ళీ ఏం చేసినానంటే సైడ్కి కింద ఓపెన్ చేసినాను. ఎందుకోసము? సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా లూజ్ టైట్ చేసుకోవాలి అంటే ప్రాబ్లం అవుతుంది అనేసి. ఇది వచ్చేసి నేను యూఎస్కి పంపించాలి. మళ్ళీ చెప్తున్నారు అక్క అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ చేసుకోవాలన్నా కుట్లు వేసుకోవాలన్నా అక్కడ ఇబ్బంది అవుతుందంట. అందుకోసం నేను ఏం చేసినాను అంటే కింద ఓపెన్ చేసినాను. యాక్చువల్గా అయితే అలా ఓపెన్ చేసేసుకోకండి మీరు. ఫస్ట్ కాజా దగ్గర నుండి లాస్ట్ వరకు ఒకేసారి స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కింద కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి. కుచ్చుల కోసం మనం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే స్టార్టింగ్ అనేది నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కుచ్చులు అనేవి ఎక్కువ పెట్టేస్తున్నాను నేను. సో నా దగ్గర క్లాత్ కూడా సఫిషియంట్ ఉంది. నేను దీనికోసం 1 మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. అందుకోసం ఇలా పావు ఇంచు కనబడే విధంగా కుచ్చులు అనేవి దగ్గరికి పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి. నాకు అవుట్పుట్ కూడా బాగా నచ్చేసింది. కాకపోతే ఏంటి అంటే నేను ఐరన్ చేయలేదు, ఎందుకంటే కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే క్లాత్కి మనం లైనింగ్ తీసేసుకోలేదు కదా కుచ్చులకి. ఒకవేళ మన దగ్గర ఉన్న మిషన్స్తో మన దగ్గర ఉన్న ఐరన్ బాక్స్తో చేస్తే అంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకోసం అనేసి నేనైతే చేయలేదు. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత బయట ఇద్దాంలే అనేసి. సో ఈ విధంగా కుచ్చులు అనేవి చూస్తున్నారు కదా, నేను ఎంత దగ్గరికి పెడుతున్నానో. ఒకటే మన మిషన్తోనే ఒక కుట్టు వేసేసి కుచ్చు అనేది వేసిన. ఈ విధంగా మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను సెపరేట్గా జాయిన్ చేసేస్తున్నా. ఇంకా ఎందుకోసం అనేది నేను మీకు చెప్పినాను కదా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి. బ్యాక్ కోసం 2, ఫ్రంట్ కోసం 1, మొత్తం ఇలా మొత్తం కుచ్చులు అనేవి దగ్గరగా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద మనం జాయింట్ అయితే వేసేసుకోండి. 1/2 ఇంచ్ డిస్టెన్స్ అయినా మనం 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా కుట్టు అనేది వేసేసుకోండి, జాయింట్ వేసేసుకోండి. సో మొత్తం ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి కుచ్చులు అనేవి రివర్స్ కాకుండా క్లియర్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మరి కింద డబుల్ ఫోల్డ్ చేయలే కదా అనుకుంటున్నారా? కిందికి వచ్చేసి నేను పీకో చేపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నా. కిందికి పీకో చేస్తాను కాబట్టి నేను కిందికి ఫోల్డింగ్ అయితే వేసుకోలేదు. లేదు మీరు నార్మల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నార్మల్గా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. దానికి పీకో చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకేమనిపించింది అంటే పీకో చేస్తే ఇంకా కూడా క్లాత్ అనేది పిల్లలు వేసుకునేసరికి ఇంట్లో మంచిగా గుబరంగా కనిపిస్తుంది. అందుకోసం అనేసి కిందికి వైర్ పీకో అయితే చేయించినాను. సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హిప్ దగ్గర కూడా నడుము దగ్గర కూడా నేను ఇలా లేస్ అయితే తీసేసుకున్నాను. ఎందుకో నాకు కొంచెం గ్రీన్ అనేది డల్ అనిపించింది. అందుకోసం ఇలా కొంచెం హెవీ చేద్దాం అనేసి, మళ్ళీ కింద ఫ్రాక్ అనేది కూడా హెవీగా ఉంది కదా. సో ఇలా చేయడం వల్ల మనకి ఇంకొంచెం ఎక్కువ మంచిగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. సో ఇదైతే దీన్ని కూడా నేను మల్టీపర్పస్లో యూజ్ చేసేసుకోవచ్చు కదా, అందుకోసం నేను మల్టీ కలర్ అయితే తీసేసుకున్నాను. విత్
మిర్రర్స్ ఉన్నాయి. సో వేరే ఫ్రాక్ ఇప్పుడు కోట్ మోడల్ అయితే ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకోసం నేను ఇలా తీసేసుకున్నాను. దీన్ని ఫ్యూచర్లో మనకి ఫ్రంట్ బ్యాక్ ఎలా రివర్స్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన పాప ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్, కాకపోతే ఇది మనం 5 to 6 ఇయర్స్ వరకు అయితే మనం యూజ్ చేసుకునే విధంగా అయితే నేను స్టిచ్ చేసినాను. తర్వాత ఇది కోట్ మోడల్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లెహెంగా పైన వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా చూసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం సైడ్ జాయింట్స్ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా కూడా లూజ్ చేసేసుకోవచ్చు. అందుకోసం కింద పీకో చేసిన తర్వాత స్టిచ్